నేను రాజేష్, వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఇవాళ నా గెస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్గా పేరున్న రేణుకా చౌదరి గారు. మరి ఇప్పుడు మేడం మన దగ్గర ఉన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఖమ్మం నుంచి మరి పోటీ చేయబోతున్నారా ఏంటి అనే అంశానికి సంబంధించి రేణుకా చౌదరి గారిని అడిగి మరి తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైటింగ్ ఫిట్. ఫైర్ బ్రాండ్ ఏం తగ్గలేదంటారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారా ఈసారి? ఎట్లా ఉంది పోటీ? ఏమంటే అసలు ఈ ప్రశ్న కూడా మీరు అడగకూడదు. ఎందుకంటే మేము పార్టీ పరంగా ఒక తీర్మానం చేశాము. శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆహ్వానించాము. వారు తెలంగాణ నుంచి పోటీ చేయాలని, నేను ప్రత్యేకంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలని నేను రిక్వెస్ట్ చేశాను సోనియా గాంధీ. ఎస్ అని ఇక్కడ పార్టీలో కూడా ఆ రోజు పీసీ మీటింగ్లో నేను చెప్పటం కూడా జరిగింది. మరి వారు ఎస్ నో అనే వరకు నాకు ఇది నేను ఉంటాను, నేను కావాలి. మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా మొన్న గాంధీ? లేదండి, నేను పెట్టిన అప్లికేషన్ కాదు, పిల్లలు పెట్టారు, కార్యకర్తలు. నాకు చెప్పా చేయకుండా వెళ్ళి డబ్బులు వాళ్ళే కట్టి వాళ్ళు ఇచ్చేసి వచ్చారు. అది ఇట్స్ దేర్ ఎఫెక్షన్. అది అప్లికేషన్ పెట్టినా పెట్టకపోయినా అది వేరే మాట. నిర్ణయాలు ఎన్నో పోయినసారి మాకు లాస్ట్ మినిట్ వచ్చిన చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు అప్లికేషన్ పెట్టలేదు. సో అది దట్స్ నాట్ ద సిస్టమ్. కానీ అది మరి సోనియా గాంధీ ఒకవేళ పోటీ చేస్తే మెదక్ నుంచి చేయాలి అంటున్నారు కదా? ఎందుకంటే మాకు హక్కు ఉంది. ఎందుకు పోయినసారి 2 సార్లు స్టేట్లో ఖమ్మమే ఎక్కువ కాంగ్రెస్ సీట్లు ఇచ్చింది. రాష్ట్రం అంతా కూడా వేరే రిజల్ట్ ఇచ్చినా మేము మాత్రం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనేది నిరూపించుకున్నాం. కాబట్టి మాకే హక్కు ఉంది. మేడం ఇక్కడికే రావాలి, ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలి. ఒకవేళ సోనియా గాంధీ గారు పోటీ చేయకుంటే మీరు చేస్తారా? మేడం ఆదేశిస్తే, ఖర్గే గారు డైరెక్షన్ ఇస్తే ఐ హ్యావ్ టు. సార్ చెప్పాలా, ఖర్గే గారు ఇస్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్. మరి పీసీలు వీళ్ళు వాళ్ళు అందరు కూర్చొని తీసుకునే నిర్ణయాలు ఇవి. మీరు నేను సంబరపడిపోయి నాకు నాకు అనుకుంటే అయ్యే పని కాదు. సో ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్. ఒక సిస్టము, ఒక పద్ధతి ఉంది, వాళ్ళు తీసుకున్న నిర్ణయం పాటించాలంతే. కానీ ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క వైఫ్ పోటీ చేస్తుంది అంటే ఇక్కడ రేణుకా చౌదరి చెక్ పెట్టేందుకే బట్టి వైఫ్ని ఇక్కడ నుంచి బరిలో దింపుతున్నారనే టాక్ ఉంది. నిజమేనా? ఏంటండి, నేను ఆమెని పోలుస్తున్నారా? నన్ను ఆమెని బయట టాక్ ఇస్ వెరీ చీప్. కానీ ప్లీజ్ డోంట్ కంపేర్ మీ విత్ హర్. షీ ఈజ్ హూ షీ ఈజ్. షీ ఈజ్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ వైఫ్. మరి ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నాదేముందండి, నేను ఓన్లీ 35 years పార్లమెంట్ పనిచేసిన దాన్ని, మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసి గెలిచిన దాన్ని. దీస్ ఆర్ స్మాల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయిలే. కాబట్టి నన్ను ఆవిడ్ని పోల్చొద్దండి. అంటే మీరేమో సోనియా గాంధీ పోటీ చేయించాలి అక్కడ నుంచి మీరు చూస్తున్నారు, అక్కడ నుంచి బట్టి వైఫ్ దరఖాస్తు అప్లికేషన్ ఇచ్చింది. అది తప్పు. అంటే చాలా మంది ఇచ్చినారు అప్లికేషన్లు, ఇవ్వడానికి ఏముందిలే. కానీ బట్ వన్స్ వీ హ్యావ్ ఇన్వైటెడ్ సోనియా గాంధీ గారు, మేడం ఎస్ నో అనే వరకు కొంచెం మనం ఓర్పు పట్టి ఉంచాలా. వీ షుడ్ వెయిట్. ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ అవర్ లీడర్ అండ్ మేడమే తెలంగాణ ఇచ్చారు. కాబట్టి మాకున్న హక్కుతో మేము డిమాండ్ చేస్తున్నాం మేడం రావాలని. అంత లోపల ఇవన్నీ బయట టాక్ ఏంటంటే మీకు చెక్ పెట్టేందుకే బట్టి భార్య. నాకెందుకు చెక్కు పెట్టాలండి? ఎవరు పెడతారు నాకు చెక్కు? ఎవడు అంత మొనగాడు ఎవడు ఉన్నాడండి? రేణుకా చౌదరికి చెక్కు పెట్టే నాదుడు ఇంతవరకు ఎవరు పుట్టలేదు, అధిష్టానం తప్పితే. దేర్ ఇస్ నో వన్ హియర్. దీనికి నన్ను చెక్కు? పార్టీ కోసం పనిచేసింది. నేను కాంగ్రెస్ మనిషి కాదా? సో ఇవన్నీ ఎవరో సృష్టించిన చీప్ కథలు. ఐ కాంట్ బి బాదర్డ్. నేను వీటికి రెస్పాన్స్ ఇవ్వటం. కానీ మొన్న చూసాం కదా, బట్టి వైఫ్ ఖమ్మం నుంచి దాదాపు 500-1000 వెహికల్స్ తోటి ఆమె గాంధీ భవన్కి వచ్చి, మీరు మీడియా కూడా 500-1000 కార్లు, ఈ టోల్ గేట్ లో చూడండి ఎన్ని కార్లు తెలుస్తుంది, తీసుకొచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారండి. తెలియక చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది నామినేషన్ అప్పుడు ఇట్లా చేయొచ్చు, అప్లికేషన్కి తాటహాసం. సర్లే, వాళ్ళకి తెలియకుండా అయితే చేయరు కదా వైఫ్. ఆఫ్ కోర్స్ ఇక ఆయనకు తెలియకుండా ఆవిడ చేస్తుందని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. మరి ఆయన ఏమైనా గైడ్ ఇచ్చారేమో మనకి. వీ డోంట్ నో. ఐ డోంట్ నో. నేను ఎలా అంటాను ఏదైనా. ఆయన నాకు చెక్కు పెట్టడానికి ఆయన పిల్లల్ని రంగంలోకి దించుతున్నారా?
అది చాలా సిల్లీగా ఉంది అసలు. ఆయన నన్నేంది చెక్ పెట్టేది, నన్ను ఎవరు చెక్ పెట్టలేదు. నేను పోటీ చేసినా చేయకపోయినా పొజిషన్ ఉన్నా లేకపోయినా ఐఎమ్ దేర్ యాజ్ రేణుకా చౌదరి ఆడబిడ్డ. ఐ విల్ బి దేర్. అసలు ఎక్కడ మీకు బట్టికి ఎక్కడ గొడవ వచ్చింది? ఏమైనా అసలు దేర్ ఇస్ నో రీజన్ అండి. దేనికి గొడవ పడాలి? ఆయన రిజర్వ్ సీట్లో పోటీ చేస్తారు, నేను వెళ్ళి చేయలేను కదా. నాకు చుట్టం కాదు ఎవరన్నా ఉన్నారా? నేను ఎప్పుడన్నా నా కూతుర్ని, నా అల్లుల్ని, నేను నా కొడుకుల్ని ఎవరిని దించలేదే. ఐఎమ్ నాట్, నేను నీ కాంపిటీషన్. నేను ఉండేది పార్టీ కోసం, పార్టీ ఇచ్చిన దీని ప్రకారంగా పని చేసుకుంటూ పోతున్నా. ఆయన అలిగేదానికి నేను నలిగేదానికి దెర్ ఇస్ నో రీజన్. సో ఈ క్వశ్చన్స్ నన్ను ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే పెట్టి టాక్ రేణుకా చౌదరి మధ్యలో బట్టి మధ్యలో ఏదో వైరుధ్యం మరి ఉంది, గ్యాప్ ఈ ఉంది ప్రశ్న అనేది. మీరు బట్టి గారిని అడగండి. అట్లయితే నన్ను ఎందుకు అడుగుతారు? నేను చెప్పేసాను, ఐ హ్యావ్ నో రీజన్. వేర్ ఇస్ ద మీటింగ్ గ్రౌండ్? వేర్ ఇస్ ద కాంపిటీషన్? వేర్? ఎక్కడ? ఏ పరిస్థితుల్లో నాకు ఆయనకి పోటీ? నోవేర్. ఆయన పోటీ చేసే సీట్లో నేను చేయలేను, నేను జనరల్ సీట్లో చేస్తున్నాను. నేను సో వేర్ ఇస్ ద కాంపిటీషన్? కారణమే లేదు, అనవసరం. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడి దాదాపు 50 రోజులు అవుతుంది. రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు మీరు ఒక ముఖ్యమంత్రిగా? 10 out of 10. అవునా? అవును. ఎందుకంటే ఆయన ప్రతి స్టెప్ ఆచి తూచి ఆలోచించి ఆయన వేస్తున్నాడు. అండ్ ప్రతి స్టెప్ బంగారంగా సెట్ అవుతా ఉంది. సమాజంలో అన్ని వర్గాలు ఆర్ వెరీ హ్యాపీ విత్ హిమ్. అండ్ డెవలప్మెంట్ దీనికి స్కీమ్స్కి ఇప్పుడు మేము చెప్పిన 6 గ్యారంటీలకి అన్నిటికీ ఆయన దారి తీసి మొన్న డావోస్లో కూడా హీ హాస్ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ అండ్ మొబిలైజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫండింగ్ ఫర్ ద స్టేట్. అండ్ అన్ని విధాలుగా అన్ని రంగాల్ని ఆయన కలుపుకొని నడుపుతున్నారు. దీంట్లో కంప్లైంట్ ఎక్కడుంది? లోపం ఎక్కడుంది? బీఆర్ఎస్ వాళ్ళకే కనిపిస్తాయి కానీ ఇంకెవ్వరికీ కనపట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఏం చెప్తా, పాపం ఆకులు కాలిలాగా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నారు. వాళ్ళు చెప్పే జోష్యం మాకెందుకండి బాబు? వాళ్ళకి చెప్పిన జోష్యం చెప్పిన జ్యోతిష్కుని ముందు చంపమనండి. నీ వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ మార్చారు. శ్రీరాములు వారు ఎప్పుడన్నా సుఖపడ్డారా అని చెప్పి భద్రాచలం వస్త్రాలు ఇవ్వడానికి కూడా రాలేదు. ఈ నిర్లక్షణాల వల్ల ఇవాళ వాళ్ళు అక్కడ ఇంకా వాళ్ళు మా గురించి జోష్యం చెప్తున్నారంటే వాళ్ళు ఎంత తప్పుడు దారి పట్టారో వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోమనండి. అంతే, నథింగ్, నాన్ సెన్స్. ఏంటి వాళ్ళు చెప్పేది? వాళ్ళ దానికి నేను జవాబు చెప్పడం కూడా టైం వేస్ట్. వీ డోంట్ హ్యావ్ టు టేక్ కాగ్నిసెన్స్. సో రేణుకా చౌదరి ఈ ఈ ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికల్లో సో పోటీ చేస్తుందా లేదనేది మీకు క్లారిటీ లేదంటారు. సోనియా గాంధీ వస్తుంటేనేమో సరే, లేదు అంటే మాత్రం మీరు మళ్ళీ ఒకవేళ సోనియా గాంధీ దగ్గర కావచ్చు, రాహుల్ గాంధీ దగ్గర కావచ్చు, ఏమైనా లాబింగ్ చేసి టికెట్ తెచ్చుకుంటారా? నేను ఏ జన్మలో ఏ పదవికి కూడా నేను ఎప్పుడూ లాబీ చేయలేదండి. ఐ హ్యావ్ నాట్ డన్ ఇట్. నాలో క్వాలిఫికేషన్ ఉంది. ఐ కెన్ వర్క్ ఇఫ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద పార్టీ అని అధిష్టానం ఆలోచించి ఈ పనికి నువ్వు దిగు అంటే ఐ విల్ డూ, లేకపోతే లేదు. నేను ఏ పూటాడు సోనియా గాంధీ గారు స్వయంగా ఆమెను ప్రధానమంత్రి చేస్తానంటే పదవి అక్కర్లేదని నేను ప్రజలకు అంకితమైనానన్నారు. రాహుల్ గాంధీని మన్మోహన్ సింగ్ గారు 10 సార్లు పిలిచన్నారు, నువ్వు మినిస్టర్గా ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరూ పదవులు తీసుకున్నప్పుడు నేను వెళ్ళి ప్రాకులాడేదా వాళ్ళ ముందు? నాకు ఇది ఇవ్వండి, నాకు ఇది చేయండి, నన్ను ఇది కిరీటం పెట్టండి. వాట్ ఈస్ దిస్? అంటే ఏమంటే రేణుకా చౌదరికి ఎన్నికలు వచ్చినప్పుడే ఖమ్మం ప్రజలు గుర్తొస్తారు, లేదంటే ఢిల్లీలో పైరవీలు చేస్తుంటారు అని టికెట్లు తెచ్చుకుంటారు, అక్కడ లాబింగ్ చేసి టికెట్లు తెచ్చుకుంటారు. ఎవరి దగ్గర లాబీ చేశారు చెప్పమనండి. అనే దానికి ఆరోపాలు వేసేదానికి ఎవరైనా వేయచ్చు. నేను ఒక స్టైల్లో ఉన్నదాన్ని, నా విధానం వేరు. నేను మామూలు ఇదిగా నేను ఉండను. కాబట్టి నేను ఢిల్లీలో పైరవీలు చేసేదే నేను ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం. రైల్వే స్టేషన్లు, కేంద్ర విద్యాలయాలు, ఫిషింగ్ ఇవన్నీ తీసుకొచ్చిన దాన్ని నేను. మెంబర్ పార్లమెంట్ పనే అది. యు ఆర్ సపోజ్ టు బీ ఇన్ పార్లమెంట్ అండ్ యు ఆర్ సపోజ్ టు గెట్ ఆల్ ద స్కీమ్స్ టు ద స్టేట్ డెవలప్మెంట్కి. ఇక్కడ టూరిజం సెంటరు, టీచింగ్ ఇన్స్టిట్యూట్ అన్నీ కూడా ఏర్పాటు చేసిన దాన్ని నేను. మరి దానికి ఎవరు మాట్లాడరే? ఎవరు ఎందుకు అనరు? అవును మేడం వచ్చినాక ఇవన్నీ వచ్చినాయని ఎందుకు చెప్పరు? ఐ డూ దాట్. మై రోల్ ఈస్ దాట్. దెన్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఖమ్మం కనిపిస్తా. వాట్ నాన్ సెన్స్! కార్యకర్తలను అడగండి రేణుకా చౌదరి ఎక్కడుందో. అర్ధరాత్రి వేళ
గొడవలు జరిగితే ఫోన్ ఎత్తి ఫోన్ చేసేది ఏ నాయకుడు నాయకురాలకి అడగండి, ఎవరు స్పందిస్తారో అది అడగండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. రేణుకా చౌదరికి టికెట్ ఇవ్వడము మీ కాంగ్రెస్ పార్టీలోనే ఇష్టం లేదు అని అంటారు, నిజమేనా? ఏం పాడు నాకేం తెలుసు, ఇష్టమో కష్టమో నీ ఆస్తిలో వాటా కాదు కదా బ్రదర్. నువ్వెవడు ఇష్టపడేదానికి ఆ ఇష్టపడేదానికి హూ ద హెల్ ఆర్ యూ? మీరెవరండి? మీరు ఈ పదవులు అలంకరించింది కేంద్రం అధిష్టానం పెట్టిన భిక్షం. దాంట్లో మళ్ళీ నువ్వు పతనాలు పడి ఆమె ఇష్టమో ఈమె కష్టమో అని అనుకుంటే నీకు పోయే కాలం వస్తుంది. హూ ఆర్ యూ? నాకు ఇష్టాలు ఎన్నో ఉంటాయి, పోయి నెత్తిని రుద్దుతానా ఎవరికైనా? వీఆర్ దేర్ ఫర్ అ పార్టీ. ఒక లక్ష్యం, ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ నమ్మి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మా లక్ష్యం రాహుల్ గాంధీ కేంద్రంలో ఉండాలి మాకు. మా లక్ష్యం సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లా నుంచి లోక్సభ చేయాలి. మా ఇది తాపత్రయం అది. ఎవరికో ఇష్టం, ఆ ఇష్టానికి ఐ డోంట్ కేర్, దట్స్ యువర్ ప్రాబ్లం, నాట్ మైండ్. అంతే కదా. ఈ ఇష్టం కష్టం పడి మెలికలు తిరిగే వాళ్ళకు అది వాళ్ళ తలకాయ నొప్పి. నాకేం పట్టింది? ఐ డోంట్ కేర్. నువ్వెవడు? నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడానికి నువ్వెవడు? నీ ఇష్టపడితే కూడా నేనేం సంతోషపడను. సో గో, ఇవన్నీ తీసుకొని ఎక్కడన్నా వెళ్ళండి. ఇట్ డజంట్ బాదర్ మీ. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీరు తీసుకొచ్చిన 6 హామీలు ఏవైతే అవి ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టారంటారా, లేక కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకం చూసి ఇటువైపు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంట? ఏమండి, రెండు పనిచేసాయి. కేసీఆర్ను ఆయన నమ్ముకున్న మంత్రులు, ప్రత్యేకంగా మా జిల్లా మంత్రి మీరు చూస్తే పోవాడు అజయ్, వాళ్ళు చేసిన నాన్సెన్స్, దౌర్జన్యం, దగాకోర్ రాజకీయాలు, అమాయకుల పైన కేసులు పెట్టి ముస్తఫా లాంటి వాళ్ళని 6 నెలలు 8 నెలలు చెంచలు కూడా జైల్లో పెట్టి తప్పుడు పీడీ కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. సామాన్యులను కూడా సతాయించారు. వాళ్ళ మీద ద్వేషం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన 6 ఇది కాదు, గతంలో కూడా మేము చేసి చూపించి నిరూపించుకున్న విధానాలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ అందరికీ గుర్తొచ్చింది. కొత్త సినిమా చూసి ట్రైలర్ చూసి అందరూ టికెట్లు కొనుక్కొని వెళ్ళారు. అర్థమైపోయింది పబ్లిసిటీ తప్పితే సినిమాలో కంటెంట్ లేదని. బాక్స్ ఆఫీస్ ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ గురించి. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు కదా, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేస్తున్నారు, అమలు చేయట్లేదు. వాళ్ళని వాళ్ళ బతుకులు చూసుకోమనండి. వీళ్ళకెందుకు? మేము 3 నెలలు గడువు అడిగాం, కాస్త ఓపిక పట్టండి. అది కూడా పట్టే పరిస్థితి లేనప్పుడు మీరు గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చొని రోజుకొక బండాలు వేస్తే అయ్యే పని కాదు. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి జాగ్రత్తగా చూసుకోమనండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే వాళ్ళకి ఒంటికి మంచిది. కానీ మీరు బీఆర్ఎస్ శ్రేణులని ఈ రకంగా మాట్లాడుతున్నారు, కానీ మీ పబ్బు విషయంలో బీఆర్ఎస్ నేతలతో మీరు కాస్త సన్నిహితంగా ఉన్నారు, ఆ టైంలో కొంచెం పాజిటివ్గా ఉన్నారు అన్నారు, నిజమేనా? ఏ పబ్బు విషయంలో? మీద పబ్బు, మీ కూతురు పబ్బు విషయంలో. అది పబ్బు విషయంలో ఆమె వాళ్ళ ఎక్స్ హస్బెండ్తో ఆమె పెట్టింది తప్పుడు. ఏ బీఆర్ఎస్ నేత మాతో ఉన్నాడండి? వాళ్ళు సతాయిస్తేనే అది మూసేసి మేము అమ్మేసి. అవును, తర్వాత ఇబ్బందులు రాకుండా మీరు బీఆర్ఎస్ నేతలకు దగ్గరలో ఏ బీఆర్ఎస్ నేత అబ్బా అంత బ్రహ్మాండమే. ఇంకేమి ఏ బీఆర్ఎస్ నేత నాతో దగ్గరకు ఉంటారు కదా బీఆర్ఎస్ లో ఉన్న అగ్రనేతలు? ఎవరినైనా అంత సెట్టింగ్ నాకు ఉండింటే అసలు నేను ఎక్కడో ఉండిండేదాన్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరబ్బా నిజంగానే అనుకుంటున్నారా ప్రజలు ఇట్లా? ఓ వెరీ గుడ్. అయితే నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ అసలు కోవట్లు కనపట్టలేదు, నేను కనిపిస్తున్నాను. వావ్. ఒకవేళ రేణుకా చౌదరికి ఎంపీ టికెట్, ఒక ఎంపీ కాదు రాజ్యసభకు వెళ్ళే అవకాశాలు ఉంటుందా? ఏమోనండి, నాకు తెలియదు. ఉన్నాయి, సీట్లు వచ్చినాయి, అది కరెక్టే. బట్ ఐ డోంట్ నో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు. ఐ డోంట్ నో. నేను ఇంతవరకు ఎక్కడా వెళ్ళలేదు. రేణుకా చౌదరి ఫైర్ బ్రాండు, కానీ ఇప్పుడు అవుట్డేట్ పొలిటీషియన్ అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళ అభిప్రాయం. హూ ఇస్ దట్ ఇండేట్ ఫెలో హూ కెన్ ఆస్క్ దిస్? అది చెప్పండి ముందు. అడిగేవాడు స్టాండర్డ్ ఏంటో ఏడిస్తే దాన్ని బట్టి నేను జవాబు చెప్పాను. పార్టీలే అనుకోండి, మీ పార్టీ. మా పార్టీలో అందరూ బ్రహ్మాండం అని అనుకోం కదా. సో నా పార్టీలో నేను అవుట్డేట్ పొలిటీషియన్ అన్నవాడు వాడు సొంత స్టాండర్డ్ ఏంటో నాకు చెప్తే, వాళ్ళ డేట్ ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మనం పాలిటిక్స్ ఇవాళ మీరు అంటే ఖర్గే గారు ఇస్ అవుట్డేటా? అంటే ఏంటి, ఏ విధంలో అవుట్డేటు? ఎవరు ఖర్గే గారితో పోల్చుకుంటున్నారా మీరు? నేను అంటున్నాను, మీరు వయసు పెట్టి పోలుస్తారా? ఐఎమ్ యంగర్. దాని దేనికి అవుట్డేట్ అయిపోయిందా మాకు అర్థం కాదు. కరెంట్ టాపిక్స్ మీద మీరు మాట్లాడగలుగుతారా? నేను మాట్లాడగలుగుతానా? ఆల్ సబ్జెక్ట్స్లో నేను మాట్లాడగలుగుతాను. ఎవరి అభిప్రాయంలో అవుట్డేట్ నాకు అర్థం కాదు. ఇన్ వాట్ వే?
అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలు సమీకరణలకు రేణుకా చౌదరి అప్పట్లా కాదు, ఇప్పుడు మారిపోవాల్సింది, అప్డేట్ అవ్వాల్సిందే, కానీ ఇప్పుడు అప్డేట్ అవ్వట్లేదు అనేది కదా. అది చెప్పేవాడు స్టాండర్డ్ ఏంటో నాకు తెలిస్తే దాన్ని నేను మాట్లాడగలుగుతా. అంతవరకు టైం అంటే వేస్ట్. బయటి వాళ్ళు ఏం కాదు, మీ పార్టీ వాళ్ళే అంటూ ఉంటారు కదా. మా పార్టీ వాళ్ళే అనేది సార్, ఉమ్. అది అనేది మన వాళ్ళే కదా. ఎవరు స్థానం కోరతారో వాళ్ళు ఇలాగే అంటారు. సో దట్స్ ఓకే. ఏమనిపిస్తుంది ఖమ్మం నుంచి ఒకప్పుడు రేణుకా చౌదరి ఇక్కడికి సపోజ్ దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినా మీరు ఎట్లా వచ్చేవాళ్ళు చూసాం కదా, ఈరోజు బట్టి వైఫ్ ఆ రకంగా వస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నేను ఏ పూట అట్లా కార్లు మనుషుల్ని వేసుకొని రాలేదు. నా స్టైల్ కాదు అది. ఏది జరిగినా చాలా డిగ్నిఫైడ్గా జరిగింది. నేను ఇట్లా కార్లు మనుషుల్ని వేసుకొని నేను ఏ పూట ఇది చిల్లరగా అంటారా ఇట్లా? నేను చిల్లర అంటాను. ఎవరి పద్ధతి వాళ్ళది. దట్స్ దేర్ సంబడి ఎల్సెస్ స్టాండర్డ్. ఇట్స్ నాట్ మైన్. సో నేను ఒకప్పుడు నేను అట్లా వచ్చినాను, ఇప్పుడు ఈవెన్ చూస్తే మార్పు అనేది సహజం. ఎవరైనా రావచ్చు రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు. దానికి నన్ను ఎందుకు పోలుస్తున్నారు? డోంట్ కంపేర్ మీ టు బట్టీస్ వైఫ్, ప్లీజ్ డోంట్. ఆమె నేనే, ఎట్లా పోలుస్తారు నన్ను? సో ఆమె వచ్చిందావో వెళ్ళిందా నాకు ఇట్ డజంట్ బాదర్ మీ. లెట్ హర్ డూ వాట్ షీ వాంట్స్. వై షుడ్ ఐ కమెంట్? మీరు అనవసరంగా నేను ఆమె గురించి మాట్లాడదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ హర్. షీ ఈజ్ సంబడీస్ వైఫ్. పార్టీలో పోస్టుది ఉన్న మనిషి కాదు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ సంబడీస్ వైఫ్. ఆమె ఏదో పోస్ట్లో ఉంటే నేను మాట్లాడవచ్చు ఇది తప్పు అని. బట్ షీ ఈజ్ సంబడీస్ వైఫ్. వై షుడ్ ఐ కమెంట్? అంటే నేను అదే అంటాను, మీరేమో సోనియా గాంధీని అక్కడి నుంచి పోటీలో ఉంచాలి అని మీరే అంటున్నారు. సో డిప్యూటీ సీఎం బట్టి గారేమో వాళ్ళ వైఫ్ను అక్కడ బరిలో దింపుతున్నారు. సో అది ఆయన పార్టీ మరి అధిష్టానం ఏమన్నా బట్టి గారికి హాట్ లైన్ ఉండొచ్చు. బహుశా ఆయన అక్కడ మాట్లాడి డిసైడ్ చేశారో మరి. ఆయన డెసిషన్ లేకుండా ఇట్లా జరగదు కదా. మరి ఐ డోంట్ నో. యూ షుడ్ ఆస్క్ బట్టి గారు దిస్. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయంటారు ఇక్కడ లోక్సభ? ఏమండి, ఇది మాత్రం నేను క్లారిటీతో చెప్తున్నా. మేము 17 గెలవాలి. ఆ ధీమాతోనే మేము దిగుతున్నాం. కార్యకర్తలందరూ కూడా కరుడు కట్టిన కార్యకర్తలు అందరూ పిడికి పెట్టారు. వీ హ్యావ్ టు విన్ ఆల్ 17. ఆ ఆలోచన దీంతోనే రంగంలోకి దిగుతున్నాం. అండ్ వీ విల్ విన్. ఎక్కడ మీరు సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే హామీలు అన్నీ అమలు చేస్తారనుకున్నారు, ఇప్పటివరకు ఒక రైతు బంధు అమలు చేయలేదు, ఏవి అమలు చేయలేదు. ప్రజలు ఆ వైపు ఉంటారు కదా, అది చేశారు చెప్పింది చేసిన దానికి. మేము అడిగింది 3 నెలల గడువు. 3 నెలలు అయినాక మాట్లాడతాం ఇవన్నీ. మేము చేసేది మేము చేస్తున్నాము, చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఏమండి ఇట్లా కుక్కలు మురుగుతూ ఉంటాయి బొవ్వో బొవ్వో అన్నంత మాత్రాన్ని మేము జవాబులు చెప్పనక్కర్లేదు. మేము చేసి చూపిస్తున్నాం. వీ కెనాట్ వేస్ట్ అవర్ టైం టాకింగ్ అబౌట్ టీఆర్ఎస్. వాళ్ళు యూస్లెస్ క్యారెక్టర్స్. వాళ్ళు 10 సంవత్సరాలు చేసింది ఏంటి? ఎందుకు తుడుచుకుపోయారు? అది ఆత్మ పరిశీలన చేసుకొని కాస్త మెడిటేషన్ చేస్తే వాళ్ళు బుర్ర ఏమన్నా స్థిమితి పడుతుంది. ఎక్సెసెస్ అన్ని ఫీల్డ్స్లో ఎక్సెసెస్. ఆ కరప్షన్ అయితే ఎవరు ఊహించలేని కరప్షన్ జరిగింది. గ్రామ స్థాయి సర్పంచుల్ని కూడా కాపాడలేదండి వాళ్ళు. పాపం అప్పులు పాలై వాళ్ళకి రావాల్సిన నిధులన్నీ వీళ్ళు దోసుకొని వాళ్ళు పరువు నిలబెట్టుకోవడానికి బయట బజార్ నుంచి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ బాధ్యత వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తూ పోయారు. ఏ సమాజంలో ఏ వర్గం హ్యాపీగా ఉండింది బీఆర్ఎస్తో చెప్పండి? ఎక్సెప్ట్ వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ ఎంపీటీసీలు, వాళ్ళ జెడ్పీటీసీలు. నిలువు దోపిడీ దోసుకోవటం తప్పితే ఇంకోటి లేదు. ప్రతివాడు వెళ్ళినోడికి ప్యాకేజీలు ఇవి అవి ఇచ్చుకుంటూ పోయినారు. సంతలో గొర్రెలు అమ్మోడు పోయినట్టు పోయినారు. ఒకటండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీరు ప్రజాపాలన అని చెప్తున్నారు. సో ప్రజలకు ఏం కావాల్సిందో అందించాల్సింది పోయి గత ప్రభుత్వాన్ని అన్ని ఎందుకు మీరు తోడుతున్నారు? మేమేం తోటలేదు. ఇప్పుడు కాళేశ్వరం అనేది ప్రజా సొమ్ముది, అవునా కాదా? అన్ని కోట్లు తగలబెట్టారు. అది దాంట్లో క్రాక్స్ వచ్చినాయి. ఇది పబ్లిక్ ఇంట్రెస్టా కాదా? అది పాత గవర్నమెంట్ కాబట్టి దీని గురించి మనం పరిశీలించదు ఊరుకోండి అంటే, రేపు అక్కడ ఏదన్నా అయ్యి ఎవడైనా మానవుడు చనిపోతే ఎవరు బాధ్యులు? మీరే అంటారు. అప్పుడు మీడియా మీకు ఇవన్నీ తెలిసి మీరెందుకు ఊరుకున్నారని మీరే అంటారు. మీరు లోపల ఏమన్నా అడ్జస్ట్మెంట్లో ఉన్నారేమో, అందుకే మీరు పరిశీలించలేదు. ప్రజా సొమ్ము, పబ్లిక్ ఇంట్రెస్ట్, అది యూ హ్యావ్ టు టేకప్. నువ్వు ప్రజా సొమ్ము దోసుకొని ఎక్కడెక్కడో సర్దేసుకుంటే
సవాళ్ళు అడిగేది కూడా మాకు అర్హత లేదంటే వాట్ ఈస్ దాట్? గవర్నమెంట్ మారొచ్చు, గవర్నెన్స్ ఈజ్ అ కంటిన్యూస్ థింగ్. కాబట్టి ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాసొమ్ము మనం దురుపయోగం చేసినప్పుడు దాని గురించి చర్చ చేసి దానికి చర్య తీసుకోవాల్సిన అవసరం, కర్తవ్యం, ధర్మం ఒక రాష్ట్ర పరిపాలనకు ఉంది. కాబట్టి చెయ్యాలి. కాళేశ్వరము ఇంకేదో ఈశ్వరము కాదు, మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఈ కాళేశ్వరం ఫెయిల్ అవుతుందని. అలాగే జరిగింది. జరిగిన వాస్తవాలు కూడా మేము చెప్పకూడదంటే వాట్ ఇస్ దాట్? ఇంక మేము ఉండేది ఎందుకు? మా పనులు మేము చేసుకుంటున్నాం. ఇవన్నీ ఎంక్వైరీలకు వస్తున్నాయి. అవకతవకలు జరిగినాయి. అది జరిగింది వాళ్ళ ఆస్తిలో వాటా కాదు, ప్రజా ఆస్తి. ఇప్పుడు ప్రజలపైన మోపుతూ ఉన్న భారం అది ఎవరు తీర్చాలి? లక్షల లక్షల అప్పులు తీసుకొచ్చి మా అందరిని ఎత్తిన రుద్దారు. అది ఎవరు తీర్చాలి? ప్రజలకు అవగాహన పెరిగినప్పుడే ప్రజలు ఆలోచించు. అంటే ఒకటి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని చెప్పేసి ఇప్పుడు ఉమ్మడిగా మీరు హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు కావాలంటే దాదాపు 2 లక్షల కోట్లు కావాలి. సో మీరు ఆ డబ్బు ఈరోజు తేలేకనే గత ప్రభుత్వం పైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనే కదా వాళ్ళు అంటుంది. నేను అడుగుతున్నాను, ఏ ఆర్థిక విధానాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు? డబుల్ బెడ్రూమ్లు, 3 ఎకరాల భూములు, ధర్నీలో ఇది అన్ని కథలు చెప్పారు. ఏది అమలు చేశారు వాళ్ళు? ఏ ఆర్థిక విధానాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చేశారు? బీజేపీ అలాగే కథలు. ఎన్ని లక్షల ఉద్యోగాలను దేశ ప్రధానమంత్రి టామ్ చేశారు దేశం అంతా తిరిగి. మరి ఏమైనాయి? ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి కానీ ఆయన ఇచ్చిన లక్షల లక్షలు ఎక్కడా లేవు. ఇంటింటికి సిలిండర్ అని చెప్పారు, ఆడవాళ్ళు కన్నీరు తుడుస్తున్నామన్నారు. ఇప్పుడు బిల్లులు చూస్తే మా కన్నీళ్ళు బడబడా కారిపోతున్నాయి. 1000 రూపాయల పైన బిల్లు ప్లస్ గ్యాస్ బండ తెచ్చినోడికి 100 రూపాయలు ఇవ్వకపోతే వాడు ఊర్లలో ఒక రాడు ఇవ్వడానికి. మా ఏడుపు మేము ఏడుస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కథలు. మీరు ఏ విధానమైనా మేము వచ్చేయాలంటే మీరు తక్కువ చేశారా ప్రమాణాలు? మరి మీరందరు ప్రమాణాలు చేసి మీరు పవర్లోకి వచ్చారా? మరి మీరేం అమలు చేశారని చెప్పి మీరు పోయారు? ఇప్పుడు మీరు అంత బ్రహ్మాండంగా పరిపాలన చేస్తే ప్రజలు ఎందుకు మార్పు కోరారు? సరే, మోడీ టాపిక్ తీసుకొచ్చారు. పార్లమెంట్లో అనుకుంటారు కదా, మోడీ ఏంటి మిమ్మల్ని ఏమన్నారు ఆ రోజు? ఏదో టాపిక్ వచ్చింది ఆయన శూర్పణఖని నన్ను పిలిచారు. నా బ్రదరేగా ఆయన. మోదీ గారు నాకు అన్న. సో నేను శూర్పణఖ అయితే ఆయన రావణాసురుడు. ఏం జరిగింది లోపల యాక్చువల్గా పార్లమెంట్లో? ఆయన నిలబడి నిర్మోహమాటంగా అసత్యాలు పలికారు. నా దగ్గర నా ఫోన్లో ఎవిడెన్స్ ఉంది. మేము ఆధార్ కార్డు ఏర్పాటు చేసింది మేము. ఆధార్ తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఏ కాంగ్రెస్ పార్టీ ఆధార్ కో లేకే ఝోల్ రహే హై అని ఇట్లా అన్నారు. వ్యంగ్యంగా మాట్లాడేది. ఎక్కిరిచ్చారు మమ్మల్ని, హేళన చేశారు. ఆధార్ పట్టుకొని తూగుతుంది ఊగుతుంది కాంగ్రెస్ పార్టీ, ఆధార్ ఏంటి నాన్ సెన్స్ డామ్డమ్. ఆ రోజు నిర్మోహమాటంగా హౌస్లో నిలబడి ఈ ఆధార్ తీసుకొచ్చింది నేను అని చెప్పాడు. అంత విచ్చలవిడిగా అసత్యం చెప్తే పక్కువని నేను నవ్వాను. నాకు నవ్వు వచ్చింది, ఆడవలాక నవ్వాల్సి వస్తుంది. అది అంత మరి ఎంత యూటర్న్ కొట్టేసి అంత నిర్మమాటంగా చెప్పేస్తున్నారు పార్లమెంట్లో నిలబడి అని చెప్పి నేను పక్కా నమ్మాను. అది ఆయనకి చివుక్కుమనింది. సో ఇట్స్ ఆల్ రైట్, బాణం మార్క్కి వెళ్ళింది. ఆయన నన్ను అంటే ఐ డోంట్ కేర్. కానీ ఆయన ఒక దేశ ప్రధానమంత్రి అయ్యి ఒక మహిళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని చూసామందరం. ఆ బండారం బయట పెట్టుకున్నారు. అదే విధంగా సోనియా గాంధీ గారిని అన్నారు, ఇతర మహిళల్ని అన్నారు. మహిళల్ని కించపరిచేటట్టు ఆయన మాట్లాడతారు. ఆయన ప్రభావం అటువంటిది. ఆయన్ని చూసి యథా రాజా తదా ప్రజ కింద రౌడీలు, రోడ్ సైడ్ రోమియోలు కూడా అసత్యంగా అసభ్యంగా ప్రవర్తిస్తారు. అది ఆయన గుర్తించనే లేదు. సో వాట్ కెన్ యూ డూ? అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఆహ్వానాన్ని మీరు ఎందుకు మేమేం తిరస్కరించలేదు, బహిష్కరించలేదు సార్. మేము హిందూస్. మాకు పుట్టుక నుంచి సావు వరకు దారి దిశ ఈ హైందత్వానికి చూపెట్టేది ఆ శంకరాచార్యులు. ఈ హైందవ ధర్మాన్ని కాపాడేది వాళ్ళు కనిపించే వాళ్ళు. దేవుడు పైన ఉన్నారు, అందరి హృదయాల్లో ఉన్న దేవుడు. వాళ్ళే వెళ్ళలేదు. అవునా కాదా? ఒక దేవాలయం పూర్తి ముగింపు అవ్వకముందే విగ్రహ ప్రస్తావన చేయటం తప్పు అని అన్నారు. సో మేము అనుకున్నాము వారు నలుగురు వీళ్ళే శంకరాచార్యులు వెళ్ళినప్పుడు
మేము వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలా? మేము మా ఇష్టం వచ్చినప్పుడు పోకూడదా? అంటే ఎక్కడ పద్ధతి ఇది? ఏ హైందవ ధర్మానికి సంబంధించిన క్యావియట్లు ఇవి నాకు అర్థం కాదు. అంటే ఆ మోదీ గారు ఆహ్వానిస్తే అది మోదీ గారి దేవాలయమా? శ్రీరాములు వారిదా? ఆయనే కనిపించాడు, ఆయనే సాష్టాంగ నమస్కారం, ఆయనే ఒంటరిగా వెళ్తాడు, ఆయనే అన్నీ చేస్తాడు, ఆయన ఉపవాసాలు ఉంటాడు. హూ ఆర్ యూ? నువ్వు నిజంగానే రామభక్తులు అయితే నువ్వు ఇంట్లో నువ్వు చేసుకో, నువ్వు మనసులో నువ్వు పెట్టుకో, మేము పెట్టుకున్నట్లు. మాకు భద్రాచలం రాములు వారు ఇక్కడే ఉన్నారు, మేము ఎప్పుడైనా వెళ్తాము, మా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం. బీజేపీ చెప్పినప్పుడు వెళ్ళాలని ఎక్కడా లేదు కదండి, మేమేం తిరస్కరించలేదు. దేవాలయం పూర్తయినాక మేము వెళ్తాం మా దర్శనానికి, మా నమ్మకం అది. మాకు మా శంకరాచార్యులు వాళ్ళు చూపించిన దిశా దర్శనం ఇది. మరి మీరెవరండి సర్టిఫికెట్ ఇవ్వడానికి? అసలు ఏంటా ప్రశ్న? నువ్వు ఈ సంవత్సరం వెళ్ళావా? నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళావా? ఎందుకు దూరం అవు? నేను హిందూ అండి, నేను హిందూ. నేను నా ఇంట్లో నేను దేవి పూజ కూడా చేస్తాను, నేను స్వాముల వారిని కాపాడుకుంటాను, కాపాడమని అడుక్కుంటాను. నాకు వెంకటేశ్వర స్వామి నా రూమ్లో ఉన్నారు. సో ఇప్పుడు రాముల వారు వచ్చినారని వెంకటేశ్వర స్వామిని మర్చిపోనా? అంటే ఏంటి పద్ధతులు ఏంటి నాకు అర్థం కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇది కొత్త హిందూ ధర్మాన్ని సృష్టిస్తున్నారా ఏం కథ? హిందువులు దూరం అవ్వరంటారా? ఎందుకు దూరం అవుతారండి? హిందువులకి ఉన్న సాహసమే అది. మన భుజస్కంధాల్లో మనం అన్ని కులాలు మతాలు అందరినీ కూడా కలుపుకొని నడిపించుకునే శక్తి మనకు ఉంది అనేదే హైందవ ధర్మం. ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ అ ఫిలాసఫీ. వాస్తవాలు తెలియకుండా వీళ్ళు విగ్రహ పూజలు చేసినంత మాత్రాన మీరు మాకంటే మించిన హిందువులు అని అనుకోవటం మీ భ్రమ. నిజమైన భగవంతుడు ఉన్నారు, వారు పరిశీలిస్తారు, వాళ్ళు గ్రహిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న అనుకుంటా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు, మీరు ఉంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, 16 స్థానాలు గెలవాలి, 6 గ్యారెంటీలు అమలు అవుతాయి అని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్ ఆ రకమైన కామెంట్ చేయడం? ఎందుకు తప్పేముంది? 6 గ్యారెంటీస్ మేము ఇప్పుడేం చెప్పలేదే. బ్లాక్మెయిల్ లేదు, అది బ్లాక్మెయిల్ ఎందుకు అవుతుంది? ఒక ముఖ్యమంత్రి వాగ్దానం అవుతుంది. అది అట్లా అవుతుంది. మీరు గెలిపిస్తేనే మేము హామీలు అదేం చెప్పలేదు. తప్పు కదా. ఆయన అట్లేం అనలేదు, ఆయన ఆ వాగ్దానం మేము చేసింది అసెంబ్లీ ఎలక్షన్స్కి. ఆయన అంటున్నారు నేను 6 ఇవి నేను అమలు చేస్తాను, డోంట్ వరీ, పార్లమెంట్ కూడా గెలిపించండి అని అంటున్నారు. దాంట్లో బ్లాక్మెయిల్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందండి బాబు? దాంట్లో ఏ మేలు లేదు. అసెంబ్లీ ఎన్నికలు అంటున్నారు మీరు. మొన్న నాకు తెలిసి కులాల ప్రస్తావన తీసుకొచ్చారు టికెట్ల పంపకాల విషయంలో. అవును, ఓన్లీ కమ్మాస్ టికెట్లు బీసీలకు కూడా అంటున్నారు. ఎందుకు వచ్చింది ఆ ప్రస్తావన? అదే ఒక సామాజిక సమసమాజ నిర్మాణం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అది ఏర్పాటు చేసేటప్పుడు ఒక వర్గాన్ని వదలొద్దు, బీసీలని వదలొద్దు, కమ్మాస్ని వదలొద్దు. పోయినసారి ఎన్నికల్లో 1 సీట్ ఇవ్వలేదు కమ్మాస్కి. వాళ్ళంతకు వాళ్ళు కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని వచ్చి అడగటం జరిగింది. ఓకే, మీ అభిప్రాయం అధిష్టానం వరకు తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్ళి పరిచయాలు చేశాను. అంతవరకే నా పాత్ర. సో ఎవరైనా రావచ్చు నా దగ్గరికి. బీసీల గురించి నేను ఢిల్లీలో ఏఐసిసి నుంచి మాట్లాడాను. దట్ బీసీలకు కూడా మనం అధిక సంఖ్యలో ఉన్న ఒక సామాజిక వర్గాన్ని కలుపుకోవాలి మనము. ఎవరినైనా ఎందుకు వదిలేయాలా? సో అంతకు తప్పితే ఏం లేదు, దేర్ ఇస్ నథింగ్. సో ఈ మధ్యలో మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు కేటీఆర్ ఆ రకమైన కామెంట్ చేస్తున్నారంటే దాని వెనక ఏమైనా అంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనుకోవచ్చు, అధికారం పోయింది కాబట్టి. వాళ్ళ కుసంస్కృతికి విధానం అంతే. దట్ ఈస్ కేటీఆర్ స్టాండర్డ్. ఆ బురద నుంచే అవకాశం వచ్చి ఇక్కడ వరకు స్థానికంగా అది హీ కుడ్ నాట్ స్టెబిలైజ్ దేర్. హీఈస్ నాట్ కంఫర్టబుల్ బీయింగ్ ఇన్ దట్ పొజిషన్. మళ్ళీ దిగజారి ఆ బురదలోనే మళ్ళీ 50 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఏమన్నా ట్రాన్సాక్షన్ చేశాడంట? ఆయన హవాలా చేసి ఇచ్చాడా 50 కోట్లు? చూశాడా? ఇష్టం వచ్చినట్టు వాగేస్తే సరిపోయిందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కామెంట్ చేశాడని చెప్పి ట్వీట్ చేశాడు, గుర్తుందా మీకు? అది కోమటిరెడ్డి గారిని నువ్వు అడుగు. ఆయన మనసు మెత్తది, ఏదో అనేస్తారు కానీ ఆయన డస్ నాట్ మీన్ ఇట్. కానీ ఈయన కేటీఆర్ గారికి ఇవన్నీ లావాదేవీలు ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయనకే తెలవాల. సో ఆయన ఏమన్నా ఇచ్చారట, ఆయన చూశారంట 50 కోట్లు ఇచ్చేది. ఎవరికి ఇచ్చారంటే 50 కోట్లు? మరి నువ్వు కూడా ఇచ్చి తెచ్చుకో. ఎవరు వద్దన్నారు?
నువ్వు ఎవరికి ఇచ్చి నువ్వు కేటీఆర్ అయ్యావు అది చెప్పండి. ఇక్కడేమో మోదీ గారిని తిడతావు, పార్లమెంట్కి వెళ్ళి వాళ్ళ బిల్లుకు సపోర్ట్ పలుకుతావు. సో మీ మాటకేం నిలకడ ఉందని చెప్పి మీరు మా గురించి అంటే మేము జవాబులు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా, లేక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా రాష్ట్రంలో? ఏమండి, బీఆర్ఎస్ బీజేపీ ఆర్ ద సేమ్ అది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకి తెలుసు. సో వాళ్ళిద్దరూ కలిపి వీఆర్ వన్ అండ్ దే ఆర్ వన్. చివరిగా మనం రేణుకా చౌదరిని ఎంపీగా చూస్తామా లేదా? రేణుకా చౌదరిగా చూస్తారు శాశ్వతంగా. భగవంతుడు ఆయుస్ ఇచ్చినంత వరకు యూ విల్ సీ మీ లైక్ దిస్ ఫైటింగ్, ఆన్సరింగ్ అండ్ ఫైర్ బ్రాండ్ గానే ఉంటాం. భగవంతుడు ఆయుస్ ఇచ్చినంత వరకు ఫైర్ బ్రాండ్, పోయేటప్పుడు కూడా ఫైర్ బ్రాండ్ గానే పోతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూసాం కదా మొత్తానికి రేణుకా చౌదరి గారు మాట్లాడింది. ఖచ్చితంగా అంటే అధిష్టానం ఆదేశిస్తే చేస్తాను, కానీ నా డిమాండ్ మాత్రం ఖమ్మం నుంచి సోనియా గాంధీ గారిని పోటీ చేయించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా బట్టి వైఫ్కి సంబంధించి నాకు కంపారిజన్ పెట్టకండి సో అనే విధంగా చెప్తూ ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి ఖమ్మం నుంచి రేణుకా చౌదరి గారు ఎంపీగా పోటీ చేస్తారా, లేక సోనియా గాంధీ గారు పోటీలో ఉంటారా, ఏం జరగదో చూద్దాం రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను 60 Minutes.